హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. హౌ ఆర్ యూ పీపుల్? ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు మనం ఒక రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాం. ఆహా ఏమి రుచులు అనే రెస్టారెంట్ అనమాట. ఇది వైజాగ్లోనే ఉంటుంది. సో దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి వైజాగ్ గదిరాజు ప్యాలెస్ ఉంది కదా వైజాగ్లో. సో దానికంటే ముందుగా వస్తుందన్నమాట. ఇంకా చెప్పాలి అంటే మీకు టెనిటీ పార్క్ తర్వాత కైలాసగిరి రోప్‌వే వస్తుంది. అండ్ దాన్ని క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ అలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే గదిరాజు ప్యాలెస్‌కి ముందు మనకి ఆహా ఏం రుచులు అని ఎంవీపీ డబుల్ రోడ్‌లో క్రాస్ అయ్యేటప్పుడు రైట్ సైడ్‌లో ఉంటుందన్నమాట. స్టార్టింగ్ పాయింట్‌లోనే ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చేసాం ఈరోజు ఎక్స్‌ప్లోర్ చేయడానికి. నా ఫ్రెండ్ భార్గవి తను పాపం 1 అవర్ పైనుంచే వెయిట్ చేస్తుంది అక్కడ. నాకు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఆహ్, పాపం ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా అర్థం చేసుకుంటారు, ఇరిటేట్ అవ్వరు. సో, ఈరోజు ఆహా ఏమి రుచులు రెస్టారెంట్‌నయితే మీకు చూపించబోతున్నాను. యాంబియన్స్ వరకు వస్తే టాప్ నాచ్ ఉందండి. చాలా చాలా బావుంది. సో, మీకు అక్కడ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ నేను ఫ్రెండ్స్‌తో వచ్చాను. నేను, పావని, భార్గవి అయితే వెళ్ళామనమాట. సో, ఎంత ఎంత ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేసినా, ఎంత ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేసి మీకు చెప్పినా గూడా ఆహ్, మేమంటూ కొన్ని ఐటెమ్స్ మాత్రమే మీకు టేస్ట్ చేసి చెప్పగలము. సో, నేను తీసుకున్న ఐటెమ్స్ వరకు మీకైతే నేను రివ్యూ చెప్తాను. బట్ ఫ్రెండ్స్ కూడా చాలామంది వెళ్లారు కాబట్టి వాళ్ళ టాక్ ఏంటనేసంటే వాళ్ళ రివ్యూ ఏంటనేసంటే ప్రతి ఐటెమ్ ఇక్కడ బావుంటుంది. పర్వాలేదు అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. సో, నేనిక్కడ ఏం ఆర్డర్ చేశానంటే చికెన్ మాంచో సూప్ అండ్ గోంగూర చికెన్ బిర్యానీ అండ్ హ్మ్, ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. మాకు చాలా హెవీ అయిపోయింది. సో, మీకు బయట రెస్టారెంట్స్‌కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంట్రా అంటే ఆహ్, క్వాంటిటీ బాగా ఇస్తాడు. చాలా ఎక్కువ క్వాంటిటీ ఇస్తాడు బయట రెస్టారెంట్స్‌తో కంపేర్ చేస్తే. సో, ఫ్యామిలీస్‌కి బాగా అయితే ఇది ఏంటంటారు సెట్ అయితది. సో, నేను ఫస్ట్ అయితే గోంగూర చికెన్ బిర్యానీ ట్రై చేశాను. చాలా చాలా బావుంది. అండ్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా అది డిఫరెంట్ ఫ్లేవర్, ఇది డిఫరెంట్ ఫ్లేవర్. ఏ ఫ్లేవర్‌కి ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉన్నాయి. తింటలి తింటలి గుజ్జుతలి తినమ్మ. ప్రేమ సార్. ఏదో దాని ప్రేమ. ఏంటో సార్ అంత పిచ్చి ప్రేమ. పావని పిచ్చి ప్రేమ. సో, వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. లైక్ ఆహ్, వీడియోస్ కలిసి చేస్తూ చేస్తూ తెలియకుండానే వి బికేమ్ వెరీ స్ట్రాంగ్ అనమాట ఇన్ ఫ్రెండ్‌షిప్. అండ్ వి ఆర్ మోర్ దెన్ ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడైతే. సో, కమింగ్ బ్యాక్ టు వీడియో అండ్ రివ్యూ. ఫుడ్ చెప్పినట్టుగా క్వాంటిటీ ఎక్కువిస్తాడు. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంట్రా ప్రైస్ ఎక్కువ అనిపించింది అంటే ఈ ప్లే ఏరియా ఉంది కదా! ఫర్ 1 అవర్ ₹1200 వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. క్రికెట్ ఆడుకోవచ్చు మనం. సో, అది కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. ప్లే ఏరియా అంటే ఫుడ్ తిన్న వెంటనే ఇలా మాలా ఫ్రెండ్స్ వస్తే గనక టైమ్ స్పెండ్ చేయాలనుకుంటే గనక ఇలా రెంట్‌కి తీసుకోవాలి ఫర్ 1 అవర్ ₹1200 అంటే కొంచెం ప్రైస్ ఎక్కువనే కదా అనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా అయితే ఫుడ్ చాలా బావుంటుందండి. నేను మిగతా డిషెస్ కూడా మా ఫ్రెండ్స్ ట్రై చేశారు. సో, బావుందని చెప్పారు రివ్యూ. సో, మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఆహా ఏమి రుచులు అయితే ఫుడ్ బావుంది, యాంబియన్స్ బావుంది, ప్రైసెస్ ఆర్ ఆల్సో గుడ్. సో, కాసేపయితే ఈ ప్లే ఏరియాలో ప్లే చేశాము. లైక్ 1 అవర్. మాకు అంతగా క్రికెట్ కోసం తెలియదు, రాదు. బట్ వి ట్రై టు హావ్ సమ్ ఫన్ అనమాట ఫర్ 1 అవర్. సో, కొత్తగా నా ఛానల్‌ని చూసేవాళ్ళైతే, వీడియోస్‌ని చూసేవాళ్ళైతే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో, మీకు అంతా గూడా ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసే కంటెంటే వస్తుంది నా ఛానల్‌లో. లైక్ ముందు కూడా మనం వైజాగ్‌లో ఉండే ప్లేసెస్ అండ్ బయటికి కూడా వెళ్లి చేస్తాము. కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తామనమాట. సో, ట్రిప్స్‌కి ప్లాన్ చేసుకోవాలన్నా, ఏదైనా ఫుడ్ కొత్త ప్లేస్‌కి వెళ్ళాలన్నా, మీరు నా వీడియోస్ చూసి వెళ్ళిపోవచ్చు. నేను అంత జెన్యూన్‌గా ఇస్తాను రివ్యూ. ఏది కూడా పాజిటివ్‌గా ఇవ్వాలి, నెగెటివ్‌గా ఇవ్వాలి అని కాకుండా యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎలా ఉంటే అలా నేను జెన్యూన్ రివ్యూస్ అయితే మీకిస్తాను. సో, ఫాలో అవుతూ ఉండండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో, ఆహా! ఏమి రుచి ఫుడ్ రివ్యూ అయితే అలా ఉందండి. ఇక్కడ మనం
ప్లే చేసుకోవచ్చు, ఫుడ్ తినొచ్చు. అండ్ ఒక ఫ్రెండ్ మిస్ అయింది. తనిప్పుడు వస్తుందనమాట. మేమందరం పండక్కి కలుస్తాం. హాయ్ ఇషు. హాయ్ ఇషు. ఏం చెప్పాలా? చాలా అర్లీగా వచ్చింది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్. ఇప్పుడే ఫెలిస్టేట్ చేద్దాం అనుకున్నాం, సన్మానం చేద్దాం అనుకున్నాం. అందరికంటే పంక్చువల్ నేను. 12కి బయలుదేరమంటే 12కి బయలుదేరాను. ఫస్ట్ లాస్ట్. నేను ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ట్రిపుల్స్ డ్రైవ్ చేస్తుంది, చూడండి, కామెంట్ చేయండి. చేసింది బాగా చేసింది. బస్ అంట. ఏ నేను ఏ కోతో ఏదో వచ్చిందో కాదే, నేను ఏ కోతో పాము వచ్చిందేమో బ్యాక్ సైడ్ పరిగెడుతున్నాను ఫోన్ పట్టుకొని. అమ్మ సో ఐల్ ఎక్స్ప్లెయిన్ హియర్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అన్నది. ఏంటనేసి అంటే ఫుడ్ తిన్న తర్వాత ఒక ఫ్రెండ్ క్విట్ అయిపోయింది, భార్గవి. అండ్ మేము ముగ్గురం ఏంటంటే కైలాసగిరి దగ్గర ఉన్న రోప్ వే వెళ్దాము సరదాగా అని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఏమైందంటే చాలామంది గ్రూప్గా ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో బస్కి వెయిట్ చేస్తున్నట్టున్నారు. సడన్గా బస్సు వచ్చేసరికి ఎలా అంటే ఏదో తరుముకొస్తున్నట్టు వెనకాతల ఏదో తరుముకొస్తున్నట్టు వెళ్తున్నారు. మాకేదో భయమేసి వీళ్ళు ఎందుకు పరిగెట్టుకుంటా వస్తున్నారా అన్నట్టు మేము భయపడ్డాం అన్నమాట. మ్యాటర్ ఏంటంటే బస్సుని క్యాచ్ చేద్దామని వాళ్ళు పరిగెట్టుకుంటా వచ్చారు. సో ఇప్పుడైతే రోప్ వేకి వచ్చామన్నమాట. నువ్వు ఎన్ని టికెట్స్ తీసా? 3 టికెట్స్. ఎందుకు? నేను నా ఫ్రెండ్స్ వచ్చాం. ఎంజాయ్. ఆ బ్లూ కలర్ టికెట్స్ ఏంటంటే కైలాసగిరికి ఎంట్రన్స్. ఈ ప్రింటెడ్ టికెట్స్ ఏంటనేసి అంటే పర్ హెడ్ రోప్ వే 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు అడల్ట్స్కి అయితే. అదే చిల్డ్రన్కి అయితే 80 రూపీస్ అనమాట. సో 3 టికెట్స్ తీసుకున్నాము. అక్కడ 3 టికెట్స్ ఎంట్రన్స్ టికెట్స్, ఇక్కడ రోప్ వే 3 టికెట్స్ అనమాట. ఇది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను రోప్ వే డీటెయిల్స్ అన్ని. సో ఈరోజు ఎలాగో వెళ్తున్నామని మీకు షేర్ చేశాను అనమాట. ఇక్కడ బ్యాగ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు బయట నుంచి జస్ట్ వైజాగ్ విజిట్ చేయడానికి వచ్చి, లేదు అన్న హెవీ వెయిట్ ఉంది, పైన ఎంజాయ్ చేయలేము, వెయిట్తో లగేజ్తో తిరగలేము. కైలాసగిరి అంటేనే చాలా పెద్ద ప్లేస్ అండి. ఒక రోజంతా అక్కడ ఉన్న ఇంకా ఏదో మిగిలిపోయింది చూడ్డానికి ప్లేస్, ఇంకేదో ఏరియా మిగిలిపోయింది అన్నట్టుగానే ఉంటుంది కైలాసగిరికి వెళ్ళారంటే మీరు ఎప్పుడన్నా కూడా. సో అంతసేపు మనం మన బ్యాగ్స్ క్యారీ చేయలేం కాబట్టి కింద ఒక బ్యాగ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో రోప్ వే కింద మీరు అక్కడ కూడా బ్యాగ్ పెట్టేసుకొని పైకి వెళ్ళొచ్చు అనమాట. అంత సేఫే, ప్రాబ్లం ఏం అవ్వదు. బట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఏమైనా ఉంటే అవి తీసేసుకొని మీరు నార్మల్ లగేజ్ అయితే కనుక కింద పెట్టొచ్చు. సో ఇది ఫెస్టివల్ కాబట్టి, ఇప్పుడు పొంగల్ సీజన్ కాబట్టి ఇంతమంది ఉన్నారు. లేదు అంటే చాలా ఏంటంటే ఖాళీగానే ఉంటుంది. మేము చాలా టైమ్స్ వచ్చినా కూడా ఇంత లైన్ ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాము. ఎందుకంటే పొంగల్ సీజన్ జనవరి మంత్ కాబట్టి. సో ఫస్ట్ టైం అయితే చాలా భయపడ్డాను. మీకు కూడా ఆ రియాక్షన్స్, నా ముఖ చిత్రాలు మీకు చూపించాను వీడియోస్లో. అలవాటు అయిపోయింది, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, అస్సలు భయపడట్లేదు. కానీ రోప్వే నుంచి వ్యూ చాలా బాగుంటుందండి. ఒకసారన్నా మీరు వెళ్ళకపోతే వెళ్ళి ట్రై చేయండి. సో ఇక అలా కింద నుంచి పై వరకు అలా వెయిట్ చేసుకుంటా వచ్చి రోప్వే నెక్స్ట్ మేము ఎక్కామన్నమాట. సో మీరు వ్యూ చూడొచ్చు వెనకాల. అండ్ మేము 5 మెంబర్స్ ఎక్కాము. లైక్ మేము 3 ఫ్రెండ్స్, హస్బెండ్, వైఫ్ అనమాట. వాళ్ళిద్దరు, వాళ్ళ పాప. మనం స్ట్రేంజర్స్తో ట్రావెల్ చేయడం అంటే ఇదే. నా వెనక వ్యూ చూసారా? బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము రిటర్న్ వచ్చేసరికి నైటే అయ్యిందిలేండి. మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తాను. చూస్తున్నారా లైన్? వీళ్ళేంటంటే కిందకి వెళ్ళడానికి లైన్ అన్నమాట. పైకి రావడానికి లైన్ ఉంది, పైనుంచి కిందకి దిగడానికి కూడా అంతకంటే పెద్ద లైన్ ఉంది. సో ఇంకా పైకొచ్చాము, కైలాసగిరి పైకొచ్చి చాలా అంటే చాలా రీల్స్ చేసుకొని మొత్తం అంతా చూసాము. బట్ నేను అదంతా రికార్డ్ చేయలేదు ఫ్రెండ్స్. టాయ్ ట్రైన్ ఇది.
మీరు తిరగడానికి ఓపిక లేదురా అంటే గనక మీరు ఈ ట్రైన్‌లో కూడా మీకు మొత్తం కైలాసగిరి తిప్పి చూపిస్తారు. వాళ్ళు హాయ్ చెప్తున్నారు మనకి ట్రైన్‌లో నుంచి. భలే ఉంటుంది కదా! ఒక్కొక్కసారి స్ట్రేంజర్స్‌తో అన్‌ఎక్స్‌పెక్టెడ్ రెస్పాన్స్, రియాక్షన్స్ ఉంటే గనక. నేను వీడియో తీస్తుంటే కొంతమంది హాయ్ చెప్తున్నారు గైస్. అండ్ పైన చాలా రీల్స్ చేశాము. బట్ ఇంక పైన ఇంకేం రికార్డ్ చేయలేదు. రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అయ్యో! మీకు కైలాసగిరి ఏమన్నా చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెట్టుంటే బావుండేది ఫ్రెండ్స్. ఏంటంటే మేము రీల్స్ చేసుకోవడంలోనే బిజీ అయిపోయాము. అందుకే ఇది రిటర్న్ అన్నమాట. మీకు కైలాసగిరి పైన అంతా కూడా ఒక పెద్ద వ్లాగ్ అయితే చేసి నేను పెడతాను. ఛానెల్‌లో టచ్‌లో ఉండండి. సో, రిటర్న్. చీకటయిపోయింది చూసారా? మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తా. సో, వీడియో నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈశ్వరి టాక్స్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఫర్ ష్యూర్. లవ్ యూ ఆల్ గైస్. టేక్ కేర్. నైట్ వ్యూ కూడా చూసేయండి. బాయ్.